ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ నీ చుట్టూ చేరి గద్దల్లా రాబందుల్లా పొడుచుకు తింటున్నారు. నా కుటుంబ సభ్యులందరూ నీ దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నారో విన్నాను. అందరూ నీ వల్ల ఎంతో కొంత లాభం పొందిన వాళ్లే. ఒక్కరంటే ఒక్కరికి కూడా నీ మీద కొంచెం కూడా జాలి దయ ఏమీ లేవు. ఆ నిహారిక నాయకత్వంలో దాని వెనక గొర్రెల్లా నడుస్తున్నారు. చదువుకున్నారు, సంస్కారవంతమైన పెంపకంలో పెరిగారు. బుద్ధులు మాత్రం మంచివి రాలేదు. అందుకే అంటారు బావా, బిడ్డలనైతే కనగలరు గాని వాళ్ళ తలరాతల్ని కనలేరు అని. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు నిహారిక మన వాళ్ళందరినీ తన గుప్పెట్లో బంధించుకుని తన పంతం నెగ్గించుకుంటుంది. నన్ను త్యాగం చేసేమని వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. నువ్వు మాత్రం తొందరపడి నాకు దూరం కాకు. నిన్ను విడిచి ఉండడం నా వల్ల కాదు. ఆ లేఖ్యని నేను కలలో కూడా పెళ్లి చేసుకోలేను. నిన్ను వదులుకోవాలని నాకు మాత్రం ఎందుకుంటుంది బావా? చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందనే నమ్మకం నాకుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు అలలు మీద పడినట్టు పడుతుంటే కాస్త భయంగా ఉంది. అవని, అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను. రుద్రాన్ని పెట్టిన కండిషన్కి మనమెందుకు భయపడాలి? విగ్రహం తన దగ్గరుందని మనకి తెలిసింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో వెళ్ళి మన విగ్రహం మనం తెచ్చుకుందాం. మన వెనక మన కుటుంబం వస్తుంది, పోలీసులు వస్తారు, మన ఊరు వాళ్ళు వస్తారు. మన వెనక పెద్ద సైన్యమే ఉంది. రుద్రానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. రుద్రాణి లాంటి డిక్టేటర్లు జనం చేతిలోనే అంతమైపోయి కాలగర్భంలో కలిసిపోయారు. మనం అలాంటి యాక్షన్ని తీసుకోవడం బెటర్. ఆ విగ్రహం మనది కాదు అని తను చెప్పలేదు. ఎందుకంటే మనదే అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలున్నాయి. వేల మంది సాక్షులున్నారు. పల్లెటూరులో మనం జరుపుకున్న ప్రతి పండగ కూడా మనకు సాక్ష్యం అవుతుంది. మనం ఈ యాంగిల్లో ఎందుకు స్టెప్ తీసుకోకూడదు? నువ్వు చెప్పినట్టే చేయొచ్చు బావా. అయితే ఒక ప్రమాదం ఉంది. ఏంటది? రుద్రాన్ని అంత తెలివి తక్కువది కాదు. మన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఊహించగలదు. తను కోరుకున్నట్టు జరగకపోతే విగ్రహాన్ని మాయం చేస్తుంది. తన ఇంట్లో లేకుండా జాగ్రత్త పడుతుంది. మనం పోలీసులతో వెళ్తే అసలు విగ్రహం తనకు దొరకలేదు అని చెప్తుంది. ఆవిడికి భయపడి ఊర్లో వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు. సో మనం తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల మరోసారి విగ్రహం ఆచూకీ తెలియకుండా పోతుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించి విగ్రహాన్ని సొంతం చేసుకోవాలి. ఈ సమయంలో తొందరపాటు అనర్థాలకు మూలమవుతుంది. నువ్వన్నది నిజమే. ఏం జరుగుతుందో తెలీదు గాని మనం మాత్రం దూరం కాకూడదు. పౌర్ణమికి ఇంకా 3 రోజులే సమయం ఉంది. అమ్మవారు ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.